This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ హైడ్రాకు తెరలేపిందన్న మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. రామచంద్రపురంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన. కోల్కతా ఘటనలోని నిందితులను శిక్షించాలని డిమాండ్. పలమనేరులో డ్రైవర్స్ కాలనీలో గత నెల రోజులుగా నో కరెంట్. తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు. నిండుకుండను తలపిస్తోన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. 2 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల. రాజకీయంగా ఎదుర్కోలేకే బారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆయన్ను ఆర్థికంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్లో చేరకుంటే అక్రమ కేసులు పెడతామనే ధోరణిలో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాను అడ్డుపెట్టుకుని రాజకీయ కుట్ర చేస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నా అక్రమం కాకుండా కూల్చివేతలు చేపడుతున్నారు. బారాస ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. రాజకీయ కక్షకు విద్యా సంస్థలు టార్గెట్ కాకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ఈ రాష్ట్రంలో జిల్లాల్లో కానీ, గ్రామాల్లో కానీ, హైదరాబాద్ నగరంలో కానీ ఇవాళ విషజ్వరాలతో ప్రజలు అల్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం ప్రత్యర్థుల మీద విషం జిమ్మేటువంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. రోజు పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వస్తూ ఉన్నాయి. డెంగ్యూతో ఒకే రోజు 5 మరణించారని. డెంగ్యూతో ఈరోజు ఒక పత్రికలో చదివాను 3 మరణించారని. 4 ఏళ్ల చిన్నారి చనిపోయాడని, ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చనిపోయాడని. అంటే పిట్టల్లాగా ప్రజలు రాలిపోతూ ఉంటే, విషజ్వరాలతో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులతో గజగజలాడిపోతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఒకవైపు లక్షలాది మంది ప్రజలు విషజ్వరాలతో డెంగ్యూతో బాధపడతా ఉంటే, ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తూ ఉంటే, ఆందోళన చేస్తూ ఉంటే, వాటి నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రా పేరిట హైడ్రామా నడుపుతూ ఉన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు వాస్తవానికి ఆయన ఒక ఉద్యమకారుడు, నిక్కచ్చిగా నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఎన్నో కేసులు అరెస్టులు అయినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. ఆయన ఆనాడు ఉద్యమంలోనైనా, మొన్నటి ప్రభుత్వంలోనైనా, నేడు ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షాన శ్రీకృష్ణుడి భగవద్గీత బోధనానుసారం చెరువులను కాపాడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న కృష్ణుడి మాటలు తనకు స్ఫూర్తి అని చెప్పారు. హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంతశేష స్థాపన ఉత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి చేయాలనుకున్నాం. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలు కూలగొడుతున్నాం. చెరువులు ఆక్రమించిన వారి భరతం పడతాం. ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతోంది. అక్రమ నిర్మాణాలు చేసిన వ్యక్తులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండవచ్చు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేసినా కూల్చివేస్తాం. కొందరు శ్రీమంతులు విలాసాల కోసం చెరువుల్లో ఫామ్ హౌస్లు నిర్మించారు. హైదరాబాద్ నగరం చుట్టూతా ఉన్న ఈ లేక్ ప్రొటెక్షన్, ఈ చెరువుల యొక్క సంరక్షణ, ఈ చెరువులు మన జీవనాధారం, మన సంస్కృతి. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా 1908లో వచ్చిన వరదలు, ముఖ్యంగా 115 సంవత్సరాల క్రితం ఈ నగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేసి వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది.
ఆనాటి పాలకుడు నిజాం సర్కార్ చెల్లించిపోయి వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఈ వరదల్ని నియంత్రించాలి అని అంటే ఏమి చేయాలి అని ప్రపంచంలో ఉండే గొప్ప వ్యక్తులందరినీ సంప్రదించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని, ప్రపంచానికే ఒక ఆర్కిటెక్ట్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని నియమించడం జరిగింది. వారు పూర్తిగా ఈ ప్రాంతాన్ని, ఈ క్షేత్రాన్ని, ఈ భూమి యొక్క నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకొని వికారాబాద్ అడవుల నుంచి వచ్చే వరదలని నగరం మీద పోటెత్తకుండా ఉండడానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ని నిర్మించి ఫిరంగి కాలువ ద్వారా, మూసీ నదుల ద్వారా, ఈసా నదుల ద్వారా వచ్చే నీటిని నియంత్రించి ఆ నీళ్లను నగరానికి తాగునీటిగా మార్చి ఈ ప్రాంతంలో గొలుసుకట్టు చెరువులను నిర్మించి హైదరాబాదు హెరిటేజ్ సిటీనే కాదు, హైదరాబాద్ ఈజ్ ఏ లేక్ సిటీ అని చెప్పి నిజాం సర్కార్ 100 సంవత్సరాల ముందే ఒక అద్భుతమైన కట్టడాలను నిర్మించి మనకు అందించింది. వారి వారసత్వంగా వచ్చిన ఈ కట్టడాలు మొన్న జరిగిన ఎండాకాలంలో తాగునీటి సమస్య వచ్చే కృష్ణా, గోదావరి ఎండిపోతే హైదరాబాదు నగరానికి దాహార్తి తీసింది గండిపేట, అంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి ఈ నగరానికి తాగునీటిని వాడుకున్నామన్న సంగతి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను చెప్పదలుచుకున్నా. ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా, గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజ్ల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపినారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014లో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 11 లక్షల సభ్యత్వ నమోదు జరిగాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బూత్లో 200 సభ్యత్వాలు చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 78 లక్షల ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా నిలిచిందని, రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ఈ హైడ్రాకు తెరలేపిందని దుయ్యబట్టారు. ఈసారి మొన్న ఎన్నికల్లో 78 లక్షల పైచిలకు ఓట్లు బీజేపీకి వచ్చినాయి కాబట్టి దాంట్లో కనీసము 70% ఒక సభ్యత్వం చేయించాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ దిశలో సభ్యత్వ కార్యక్రమాలు తెలంగాణలో 3వ తారీఖు నుంచి ఇది మొదలవుతుంది. తెలంగాణ ప్రజల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీలో మీరు సభ్యత్వం తీసుకొని భారతీయ జనతా పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాలగా బలపరచాల్సిందిగా మీ అందరిని కోరుతూ, మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాదాపు 8 నెలలు పూర్తి అయిన తర్వాత కూడా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఒక హామీలు వారు దానికి గొప్పగా గ్యారంటీలు చెప్పుకున్నారు. మరి నిజంగా వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏ గ్యారంటీ కూడా చక్కగా పని చేయట్లేదు, ఏ గ్యారంటీలు కూడా ఈరోజు అమలు పరచట్లేదు ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా రైతుల విషయంలో మొన్న నేను వరంగల్ జిల్లాలో 2 గ్రామాలు తిరిగాను. అక్కడ రైతులను అడిగాను, మీకు రైతు రుణమాఫీ అయిందా అని. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసినటువంటి ప్రభుత్వం ఇంతవరకు అనేక గ్రామాల్లో అనేక మందికి రైతులకు రుణమాఫీ కాలేదు. అయిన వాళ్ళకు కూడా కొంత భాగమే అయింది. కొంతమంది మాకు 20,000 వచ్చినాయి, కొంతమంది 80,000 వచ్చినాయి, కానీ 2 లక్షల రుణమాఫీ ఎక్కడ కూడా రాష్ట్రంలో కాలేదు. అయినా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రితో సహా అందరు మంత్రులు కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇంతవరకు ఎంతమంది రుణమాఫీలు చేశారు? 2 లక్షల రూపాయలు చెప్పండి. 2 లక్షల రుణమాఫీ ఎంతమంది రైతులకు అయిందని చెప్పేసి ఒక్కసారి లెక్క చెప్పని చెప్తున్నాను.
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మీరు 2 లక్షల రుణమాఫీ కొంతమంది రైతులు కూడా చేయలేదు, కొంత భాగమే కొంతమంది చేశారు. రుణమాఫీ అనేది మీ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఈ గ్యారంటీ ఒక ఫెయిల్యూర్ గ్యారంటీ, రైతుల్ని మోసం చేసినటువంటి ఒక గ్యారంటీ అని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. బ్యాంకులలో పోతే కొత్త రుణాలు రావట్లే, బ్యాంకులలో పాస్బుక్లు పెట్టుకొని వాళ్ళ పాస్బుక్లు ఇవ్వట్లేదు. ఈ రకమైనటువంటి అబద్ధాలు ఆడి ఓట్లు తీసుకొని ఈరోజు అదే రైతులకు మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు రైతులు బాధపడతా ఉంటే గ్రామీణ ప్రాంతంలో మరి చిత్తూరు జిల్లా పలమనేరులోని డ్రైవర్స్ కాలనీలో గత నెల రోజులుగా కరెంటు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా వారి కోసం కేటాయించిన ట్రాన్స్ఫార్మర్ను వేరే చోటికి మార్చేశారని, అధికారులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయాల్లో విషసర్పాలకు భయపడి బయటికి రావడమే మానేశామని మండిపడ్డారు. వెంటనే అధికారులు కరెంటు వచ్చేలా చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మెయిన్ ట్రాన్స్ఫర్ ఇది, ఊరుకంతా మెయిన్ ట్రాన్స్ఫర్ ఇదినా, ఇది మెయిన్ ఏరియా కానీ దీనికి ఇది మెయిన్ లైన్, ఊరుకంతా ఇది మెయిన్ లైన్. 150 పైన ఉంది నా ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్ గురించి. 20 రోజుల నుంచి కరెంట్ లేకుండా చేస్తున్నారు వీళ్ళు. మాత్రం లేదు, కరెంట్ లేదు, బాధలు పడేదని తెలుస్తుంది. ఈ మంత్ 9th నుంచి వరుసగా 5 days వరకు కరెంటే లేదు సార్. మాకు 5 days అసలు మార్నింగ్ లేదు, నైట్ లేదు, ఏమీ లేదు. ఎప్పుడు కరెంట్ ఇస్తున్నారో తెలియదు, ఎప్పుడు తీయేస్తున్నారో తెలియదు. అసలు వర్కర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. మార్నింగ్ 5కి పోతుందా, 4కి పోతుందా, 3కి పోతుందా, ఎప్పుడు పోతుందో అసలు కరెంట్ అర్థం కావడం లేదు. ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కావడం లేదు. మార్నింగ్ వర్క్ స్టూడెంట్స్ ఉంటారు, క్యారీస్ అంతా లంచ్ బాక్స్లు అంతా ఉంటాయి కదా, దాన్ని కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో కదా తెలియదు. దానికోసం వెయిట్ చేస్తే టైం అంతా వేస్ట్ అవుతుంది. ఇంకా ఈ సరౌండింగ్స్ లో మొత్తం చెట్లు అవి ఇవి ఉన్నాయి. ఇంకా మాకు పాములు పాడు వస్తాయి, చిన్నపిల్లలు ఉన్నారు, ఎక్కడ తిరగాలన్నా భయం అవుతుంది. ఇంకా ఈ ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉంది, ఈ లైన్ మొత్తానికి అదే కరెంట్ ఇస్తుంది. అది తీసుకువెళ్ళి ఎక్కడ వేసారో తెలియదు. అంటే పాలిటిక్స్ మాత్రం ఇక్కడ మాత్రం ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఇప్పుడు 1 month నుంచి మాకైతే కరెంట్ లేదు, ఒక్క నాయకుడు కూడా రాలేదు. ఎవ్వరు అసలు ఎక్కడున్నారు, ఎలా ఉండారని కూడా మమ్మల్ని వచ్చి ప్రశ్నించలేదు, ఏం చేస్తున్నారని కూడా ఆన్సర్ చేయలేదు. ఓన్లీ ఎలక్షన్స్ టైంలో మాత్రం ప్రతి పార్టీ వరుసకి ఇల్లు తిరుగుతుంది. ఏమ్మా ఎట్లున్నారు, మేముండాం అనేసి. ఇప్పుడు 1 month నుంచి ఆ నాయకుడు రాలేదు, ఎవ్వడు మా గురించి ఆలోచించ కూడా లేదు. ఇలాంటి వాళ్ళకి ఓటు వేసి వేస్ట్ అయ్యింది మా ఓటు. ఒక 20 దినాల నుంచి, 4 రోజుల నుంచి కరెంట్ లేదు ఇక్కడ. పగలంతా పనికి పోతాము, నైట్ అయితే ప్రశాంతంగా పనుకుందాం అనేది కూడా లేదు. ఇంకా తెల్లారితో పనికి పోవాలంటే కూడా ఏమన్నా వేసుకోవాలా, మిక్సీలో అది ఇది అంటే కూడా ఉండదు. అసలు పడుకునేదానికి కాలేదు నైట్లో, కరెంటే ఉండడం లేదు. ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, మెయిన్ ట్రాన్స్ఫార్మర్, అది తీసేసినారు. అప్పటి నుంచి కరెంట్ లేదు. ఏమి ఎక్కడ ఫోన్ చేస్తే ఇస్తాము అని చెప్తారు, లేకపోతే ఒక్కొక్కసారి ఫోన్ ఎత్తారు, ఒక్కొక్కసారి ఫోన్ ఎత్తారు. ఇప్పుడు కరెంట్ లేకుండా మేము ఉండాము. ఏమన్నా మాట్లాడితే మీరు ఆడిపోయి మాట్లాడుకోండి, మా దగ్గర ఎక్కువ మాట్లాడొద్దండి అంటారు. ఇక్కడైతే జాగాలో ఎక్కువ చెట్లు అవి ఇవి మలిసిపోయినాయి. ఎక్కడ చూసినా పాములు అవి ఇవి తిరుగుతా ఉంటాయి. ఇంకా నైట్ లో మనం వచ్చి బయట కూర్చోవాలంటే కూడా ప్రశాంతం లేదు మాకు. ఇది మాదంతా లాస్ట్ ఇండ్లు, ఒక 150-100 ఇండ్లు దాకా ఉన్నాయి. అట్లంతా చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు, ఒకరి పైన ఒకరు చెప్తా ఉన్నారు, మాకు సంబంధం లేదు, మీకు సంబంధం లేదు అంటారు. నీళ్లు కూడా ఎక్కువ వచ్చేది సమస్య మాకు. ఇక్కడి నుంచి మెయిన్ కరెంట్ లేదు, నైట్ లో కరెంట్ ఉండేదే లేదు. పడుకుందామంటే కరెంటే ఉండేది. పగులంతా పనిచేసి వస్తాము, నైట్ లో కరెంట్ ఉండడం లేదు. గత 20 రోజుల నుంచి మాకు కరెంట్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఉండింది మెయిన్ ట్రాన్స్ఫార్మర్ వచ్చి కరెంట్ పోల్లో ఉండింది. ఎక్కడో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి ఉంటే ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయి ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఈ ట్రాన్స్ఫార్మర్ తీసుకుని వెళ్ళిపోయి వేరే ఈ ట్రాన్స్ఫార్మర్ అక్కడ పెట్టేసి ఇక్కడ కనీసం 100 ఇండ్లు దాకా ఉన్నాయి. ఆ 100 ఇండ్లకి కరెంట్ లేకుండా చేస్తున్నారు వీళ్ళు. లైన్ మ్యాన్లకు కానీ హెల్పర్లకు కానీ ఫోన్ చేస్తే మా సమస్య కాదు, మీరు ఏ గడితో మాట్లాడుకోండి, మాకు ట్రాన్స్ఫర్ ఇవ్వటం లేదు, అందువల్ల మీకు ప్రాబ్లం అవుతా ఉంది అని చెప్తున్నారు. మెయిన్ ట్రాన్స్ఫర్ ఏమరా అంటే మెయిన్ ట్రాన్స్ఫర్ ఇక్కడే ఉండింది సార్. మాకు ఈ లైన్ హైదరాబాద్లోని నాగోల్ మెట్రో రైల్ స్టేషన్ దగ్గర ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ఉప్పల్, నాగోల్, మియాపూర్ మెట్రో రైలు స్టేషన్లలో ఉచిత పార్కింగ్ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అయితే ధర్నాకు మెట్రో ప్రయాణికులు సంఘీభావం తెలిపారు. పెయిడ్ పార్కింగ్ వద్ద సాధారణ ప్రైవేటు ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతున్నారని, పార్కింగ్ ఛార్జీలు నెలకు 1000 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మెట్రో వద్ద ఉచిత పార్కింగ్ను కొనసాగించాలి. మెట్రో ప్రయాణికులకి ఉచిత పార్కింగ్ను కొనసాగించాలి. ప్రయాణికులు రాయదుర్గం వరకు ప్రయాణం చేయాలంటే 60 రూపాయలు వసూలు చేస్తున్నారు మెట్రో వాళ్ళు. దానికి తోడు కారు ఇక్కడ పార్క్ చేయాలంటే 120 రూపీస్ వసూలు చేస్తున్నారు. అండ్ 60, 120 ప్రయాణానికి అండ్ పార్కింగ్కి 120 కలిపి 240 ప్రయాణికుల మీద చాలా అదనపు భారం పడుతుంది. సో ఇంతవరకు ఎలా ఫ్రీ పార్కింగ్ కల్పించారో అలాగే ఫ్రీ పార్కింగ్ ఇచ్చి ప్రయాణికుల మీద అదనపు భారం తగ్గించాలని ఎలాంటి వారిని గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు న్యాయం అనేది మేము అడగదలుచుకున్నాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఫ్రీ పార్కింగ్ తీసేసి పెయిడ్ పార్కింగ్ పెట్టడం వల్ల మీకే నష్టం జరుగుతుందని ఇప్పటికైతే ప్రస్తుతం వాయిదా వేసినట్టు తెలుస్తుంది. కాకపోతే ఈ టెంపరీ వాయిదాని పర్మనెంట్ వాయిదాగా చేసి ఫ్రీ పార్కింగ్ అనేది మాకు ఇవ్వాలని, అప్పుడు కమ్యూటర్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కోల్కతాలో విద్యార్థినిపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ ఆఫీస్ నుండి రాజగోపాల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కల్పించాలి మహిళలకు రక్షణ, 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 రక్షణ కల్పించేంత వరకు, రక్షణ కల్పించేంత వరకు కలకత్తా డాక్టర్ అత్యాచారం. కాకినాడ జిల్లా పిఠాపురంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఆవరణలో నిర్వహించిన ఈ మేళాకు 2790 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. 40 కంపెనీల్లో ఉద్యోగాలకు ఆయా కంపెనీ ప్రతినిధులు రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం 15,000 నుంచి 40,000 రూపాయల వరకు వేతనం లభించే ఉద్యోగాలకు 729 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన వారికి ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా నియామక ఉత్తర్వులు అందజేశారు. నిరాశతో వెనుక తిరిగి ఉంటారు. వారందరికీ కూడా ధైర్యం చెప్పండి. మీ స్నేహితులు ఉంటే తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు, మరిన్ని కార్యక్రమాలు మనం కొంత టైం. My hearty congratulations to all of them who got this job. And లచ్చరా గారు చెప్పినట్టు మీకు ఏ విధమైన ఇబ్బంది ఉన్నా సరే, బేసికలీ ఇప్పుడు జాబ్ వచ్చింది, మీకు అది ఫుల్ఫిల్ అవడానికి, వెళ్ళి జాయిన్ అవడానికి ఇంకా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో మీకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా సరే, ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సరే మీరు వికాస ఆఫీస్ని సంప్రదించవచ్చు. సో వాళ్ళు ఏ క్వైరీస్ అయినా సరే వాళ్ళని సాల్వ్ చేసి మీకు ఆ కంపెనీతో ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ని ఫిల్ చేసి ఆ ప్రాసెస్లో ఉన్న నాలెడ్జ్ని మీకు ట్రాన్స్ఫర్ చేసి మీరు జాయిన్ అయ్యే వరకు కూడా మీకు సహకరిస్తుంది. సో అంటే ఇది ఇట్స్ నాట్ ఏ నార్మల్ ప్లాట్ఫామ్. ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ ఒక గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్ని రోజులు ఉన్నా ఎప్పుడూ మనకి ఇంత బాగా జరగలేదు. సో ఇవన్నీ ఇంత బాగా జరుగుతున్నాయి అంటే మనకు వచ్చింది ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. మీరందరూ ఎంచుకున్నది ఒక మంచి ప్రభుత్వం ఎంచుకున్నారు, మంచి నాయకులను ఎంచుకున్నారు. కాబట్టి మనకున్న వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు బాగా పనిచేయడం మొదలుపెట్టినాయి. ఈ బాగా పనిచేసి మీ అందరికీ జాబ్స్ రావడంతో పాటు మంచి పరిపాలన అందించడం వల్ల ఇంకా ఎన్నో కంపెనీలు మన రాష్ట్రంలోకి రాబోతున్నాయి.
వాళ్ళు చేసినట్టు దొంగ అగ్రిమెంట్లు కాకుండా నిజమైన ఇన్వెస్టర్స్, నిజమైన కంపెనీ ఓనర్స్ అందరూ ఆంధ్రప్రదేశ్ సైడ్ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజనరీ లీడర్, అలాగే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి, ఎప్పుడు మన కోసం ఆలోచించే వ్యక్తి, నిజమైన ప్రజానాయకుడు. వీళ్ళిద్దరూ కాంబినేషన్స్, అట్లాగే బీజేపీ సపోర్ట్తో పాటు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే క్యూ లైన్లో వేచి ఉంటున్నారు భక్తులు. ధర్మ దర్శనానికి 2.5 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనానికి 1 గంట సమయం పడుతుంది. దీంతో ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. నల్గొండ జిల్లా వేములపల్లి కేంద్రం శివారులో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. జగిత్యాల నుండి దర్శికి వెళ్తున్న బస్సు మితిమీరిన వేగంతో నార్గట్పల్లి అద్దంకి రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది. ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ 30 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో బస్సును తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో స్టేట్ టెన్నిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజా నరసింహారావు మెమోరియల్ ఇంటర్నేషనల్ జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, స్టేట్ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు రామన్ కలిసి ప్రారంభించారు. వివిధ దేశాల నుంచి 170 మంది ప్లేయర్స్ ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. దీంతో 2 క్రష్ గేట్లు ఎత్తి నీటిని 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రస్తుత పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత పూర్తి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలుగా నమోదైంది. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.